ఈనాటి సమావేశంలో నేను ముఖ్యంగా నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి, ముఖ్యంగా కర్నూలు పుర ప్రజలకు నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత 10 రోజుల నుంచి చాలామంది అపోహలకు గురి చేస్తూ ఉన్నారు కర్నూలు ప్రజల్ని. కర్నూలులోని సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ దీనిలో ఉన్నటువంటి ఈ స్థలాలు కబ్జా గురవుతున్నాయని చెప్పేసి టీజీ భరత్ గారి మీద, మినిస్టర్ గారి మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. అది చాలా తప్పది, చాలా పొరపాటు. మేము ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటి సీఎం గారి సమావేశంలో ఈ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ల మీద మేము కూడా గలం విప్పాము అక్కడ. అందులో భాగంగా ఈ పొలం అంతా ఇంత 935 ఎకరాలు దాదాపు అక్కడ ఉంటే ఏ అభివృద్ధికి నోచుకోక అక్కడ అనధికారికంగా ఎంతోమంది ఉన్నారని చెప్పేసి కర్నూలు ప్రజలకంతా తెలుస్తుంది ఆ విషయం. ఎప్పటి నుంచి అక్కడ ఎవరో తిష్ట వేసి అనధికారికంగా ఆ ప్లాట్లను గడుపుతూ ఉన్నారు. అవి పడిపోవడానికి కూడా శిథిలావస్థ కూడా చాలా చేరాయి. ఎప్పుడో మనం రాజధాని పెట్టినటువంటి టైంలో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి శిథిలావస్థకు చేరాయి. కాబట్టి అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు, బీ క్యాంప్ వాళ్ళు పోవాలంటే కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది అడవిలాగా తలపిస్తూ ఉంది, ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో భాగంగా మన కర్నూలు మంత్రివర్యులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు అయితేనేమి, మేమైతేనేమి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగిందండి వాస్తవంగా. అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని మనం కర్నూలు నడిపట్టున ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే విపక్షాలు మాత్రం దాన్ని రకరకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ దీన్ని ఏదో స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి చెప్పడం చాలా దారుణం. దీన్ని ఖండిస్తున్నాను నేను. భరత్ గారి మీద ఇప్పటికైనా అవాకులు చవాకులు పిలవడం బంద్ చేసుకోండి. ఎందుకంటే అది ఆ ప్రాంతం అంతా మన కర్నూలు నడిపడిన ఉంది కాబట్టి దాన్ని రకరకాలుగా మనం సర్వాంగ సుందరంగా కర్నూలుగా తలమానికం కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని కాబట్టి దీన్ని మీరు అన్యదా భావించకుండా ప్రజలంతా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.